ఈరోజు మన మోదీ అండి, మన మోదీ. మీరు ఎవరైనా కానివ్వండి, మన మోదీ అని గర్వంగా చెప్పండి. ఎందుకంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల ద్వారా గెలుపొందినటువంటి ఒక నాయకుడు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్నది మన మోదీ. 4399 రోజులు. ఇప్పటి వరకు ఈ రికార్డు మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఉండేది. ఎందుకు నాకు ఆయన స్వాతంత్ర సమరయోధుడు కూడా అనాలనిపించట్లేదు. ఎందుకంటే మనకు వాళ్ళ గురించి చిన్నప్పుడు మొత్తం గొప్పగా చెప్తూ ఉంటే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావచ్చు, మనకు కొంచెం ఊహ వచ్చిన తర్వాత కావచ్చు, నిజంగా ఏంటని చదువుతూ ఉంటే వీళ్ళ పరిపాలించింది, దానివల్లేరా దేశం ఎంత వెనకబడి ఉంది. మనకన్నా వెనుక స్వతంత్రం వచ్చినటువంటి చైనా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అలా ఎన్నో దేశాలు మనకన్నా బ్రహ్మాండంగా డెవలప్ అయితే మనది మాత్రం విదేశీ బానిసత్వం, పాశ్చాత్య కంపు, ఆ మెకాలగడి యొక్క విద్యావేత్తలు ఎన్ని కలగలిపి మన భాషలని, మన సంస్కృతిని అన్నిటి కూడా తక్కువ చేస్తూ పెరిగాం. అవునా కాదు గుర్తు తెచ్చుకోండి. 2014 మే 26న మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి మన దేశంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, మనకి తెలిసిన నిజాలేంటి అని క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే మన దేశాన్ని ఆక్రమించి దుర్మార్గంగా పరిపాలించి దోచుకు తిన్నటువంటి మొఘలులని, బ్రిటిష్ వారిని, మరికొంతమంది ఎదవలని గొప్పగా చూపిస్తూ పాఠ్యాంశాలు రూపొందించింది ఈ కాంగ్రెస్ వాళ్ళు. దానికి మూల కారణం అన్నప్పుడు ఆనాడు నెహ్రూనే. అదేమంటే ఐఐటీలు, ఐఐఎంలు ఎక్కడి నుంచి వచ్చి అద్దెనిందంటారు. రే బాబు, అవి కూడా కట్టకపోతే, అవి కూడా నిర్మించకపోతే ఏమంటారా? మన దేశంలో అనకూడదు కానీ ఎప్పుడు నెహ్రూ ఉన్నటువంటి సమయంలో పేదరికమే. అదేంటి విదేశీయుల సాయం తీసుకోవాలి. అసలు అక్సాచిన్ ప్రాంతం కానీ మరికొన్ని హిమాలయ పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి బోడిగుండు కాదండి, పట్టతల మీద ఇంటికి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేటువంటి వ్యక్తి. అది భారతదేశంలో ఒక భాగం అన్నది మర్చిపోయి ఆడు ఏం మొలవదు, అది ఎందుకు ఉంటే అంత పోతే అంత అని చెప్పేసి చైనాకి దాన్ని వదిలేశాడు. అటు పక్క వచ్చేసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నప్పుడు దానిని దేశంలో కలుపుతా అని చెప్పేసి అంటూ ఉంటే మన దేశం కొన్ని వందల సంస్థానాలని దేశాన్ని విలీనించిన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన యాక్చువల్ ప్రధానమంత్రి అవ్వాలి. ద గ్రేట్ గాంధీ ఉన్నాడు కదా, ఆయన చేసిన దానివల్ల నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత గాంధీ అనుకోకుండా చనిపోవటం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాపం సర్దార్ వల్లభాయ్ పటేల్ చనిపోవటం, ఇక దాంతో నెహ్రూకి పట్ట పగ్గాలు లేకుండా పోయి ఇక ఆ తర్వాత అండి విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దడం కావచ్చు, భారతీయ భాషలు కావచ్చు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, తొంగలో తొక్కుతూ ఇంకా ఆల్మోస్ట్ మనల్ని చూసి మనమే సిగ్గుపడే విధంగా చేశారనమాట. వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి గర్వంగా భారతీయుడిని అని చెప్పుకునే విధంగా చేసినాడు మోడీ. అవునా కాదా మీరు చెప్పండి. ఈరోజు ప్రపంచ దేశాలు అన్నీ కూడా అండి భారతీయులు రా అని అంటున్నారా లేదా? ఒకప్పుడు భారతీయులు అంటే ఎవరు? పేదవాళ్ళు రా. భారతీయులు అంటే ఎవరు? డెవలపింగ్ నేషన్ రా. భారతీయులు అంటే ఎవరు? అరే మనం సాయం చేస్తే ఎదిగిన వాళ్ళు రా. బట్ ఈరోజు మనం సాయం చేస్తే ప్రపంచ దేశాలు బాగుపడతా ఉన్నాయి. మన భారతీయులు అక్కడికి వెళ్ళేసి సంస్థలు పెడితేనో, మన భారతీయులు అక్కడికి వెళ్ళేసి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి టాప్ లెవెల్కి వెళ్తేనో ఆ దేశాలు బతుకుతూ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ చెప్పేసి ఎల్పిజి అంట. దీన్ని మన ప్రధాని పివి నరసింహ గారు మొదలెట్టున్నారు. ఓ రకంగా దేశానికి సంబంధించిన మంచి రోజులు అప్పుడే మొదలైంది. ఆ తర్వాత చూడండి వాజ్పేయి గారు, ఆ తర్వాత చూడండి మన్మోహన్ సింగ్ గారు, ఆ తర్వాత చూడండి మోదీ గారు వాటి కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల మనం ఈరోజు ఎంతో గొప్పగా. బట్ అంతకుముందు నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ వీళ్ళ హయాంలో ఏందిరయ్యి అంటే కాంగ్రెస్ పాలన, కుటుంబ పాలన, అనకూడదు కానీ ఒక రకం విదేశీ పాలన. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నెహ్రూ మొత్తం భారతదేశంలో ప్రధానిగా ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి వాడిగా 4398 రోజులు పరిపాలిస్తే మన మోదీ వచ్చేసి ఈ రోజుతో 4399 రోజులైంది. ఇది ఇంకా కూడా 6000 రోజులైనా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ఆయన ఉంటాడు ప్రధానిగా. ఇక వీళ్ళ తర్వాత అన్నప్పుడు 4077 రోజులు పరిపాలించింది ఇందిరాగాంధీ. ఆ తర్వాత 3652 రోజులు పరిపాలించాడు మన్మోహన్ సింగ్. ఆ తర్వాత 2272 రోజులు పరిపాలించున్నాడు మన వాజ్పేయి. ఇక ఆ తర్వాత 1827 రోజులు పరిపాలించున్నాడు పివి నరసింహారావు. ఇది దేశంలో అత్యధిక ప్రధానులుగా చేసినటువంటి వాళ్ళు. ఇక ఇప్పుడు నేను చెప్పేది, మీ ఊరిలో ఉన్నటువంటి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్టయితే
వారికి వెళ్ళి చెప్పండి, మీరు నెహ్రూ కాలంలో మీరు ఉన్నారు ఆనాడు, మేము ఈరోజు మోదీ హయాంలో మోదీ కాలంలో గొప్పగా బతుకుతున్నామని చెప్పండి. ఆ రోజు నెహ్రూ హయాంలో మీరు ఉన్నారు అంతే, ఈరోజు మోడీ హయాంలో మేము గొప్పగా బతుకుతున్నాం అని చెప్పండి. ఏంటండి అసలు నిన్నటికి నిన్నండి మన జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వెళ్ళే దారిలో వచ్చేసి జోజిలా పాస్ అంటారు. లైక్ అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సొరంగ మార్గాన్ని కూడా క్రియేట్ చేసి పెట్టున్నారు. 6 నెలల పాటు మూసిండే రహదారి అది. అట్లాంటిది అక్కడ వచ్చేసి కొండలను తొలిచి సొరంగ మార్గం వేస్తున్నారు. అద్భుతం కదా. ఏషియాలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి సొరంగ మార్గం అదే అనమాట, కొండల్లో. ఇలా చెప్తూ పోతే డిఫెన్స్ స్ట్రాంగ్ చేశారు, ఫైనాన్స్ స్ట్రాంగ్ చేశారు, హెల్త్ సిస్టమ్ స్ట్రాంగ్ చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేశారు, మన సంస్కృతి సంప్రదాయాలు మన రాజుల గురించి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనదన్నది ఏదైతే ఉందో అది ఈరోజు మనకు తెలిసేలా చేస్తున్నాడు. మనదన్నది ఏదైతే ఉందో అది మనకు వచ్చేలా చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాని మోదీ యొక్క ఈ 12 ఏళ్ల పరిపాలనలో ఓ రకంగా నిజమైనటువంటి భారతీయతను మనం చూస్తున్నాం. నిజమైనటువంటి భారతీయతను ఈరోజు ప్రపంచానికి చెప్తూ ఉన్నాం. అసలు సిస్టమైనటువంటి భారత్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అవునా కాదు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒకటేంటండి అసలు అద్భుతంగా అది చేయబోతుంది మనం. అదే చివరికి అండమాన్ నికోబార్ దగ్గర గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని పెడుతూ ఉంటే మలకా జలసంధి అని ఉంటుంది అక్కడ. అది వచ్చి చేయడానికి అత్యంత కీలకం. దానికి నియర్ బైనే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎలాగంటే సముద్రంలో మన దగ్గర వచ్చేసి అత్యంత లోతుగా ఉండే పోర్టులు ఏమీ లేవు. అక్కడ పోర్టులు, ఆ పోర్టు అత్యంత లోతుగా ఉండేది అనమాట, డీప్ సీ అన్నట్టు. దానివల్ల ఏమైందంటే భారీగా ఆదాయం. మరో పక్క వచ్చేసి ఎయిర్పోర్ట్, మరో పక్క వచ్చేసి షిప్ యార్డ్, లైక్ ఇవన్నిటి వల్ల ఏమైందంటే అక్కడ సరికొత్త ఒక నగరమే రూపాంతరం చెందింది. అండ్ భారతదేశం మరింత స్ట్రాంగ్ అయింది. దీన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మంచి అన్నది ఏదైతే ఉందో కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అండ్ గతంలో వాళ్ళు చేసింది ఏదైతే ఉందో దానిని గొప్పగా చెప్తున్నారు. ఇప్పటికి గొర్రెలుగా ఉన్నటువంటి కొంతమంది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా సాధ్యం అనుకుంటా ఉన్నారు. స్వతంత్ర పోరాటంలో ఆ రోజు పాల్గొన్నది ఎవరు, పోరాటం చేసింది ఎవరు, అసూలు బాసింది ఎవరు, స్వతంత్ర పోరాటంలో బయట ఉంటే ఇబ్బంది లేరా, లేదంటే లోపల హాయిగా ఉంటారని జైలులో పెట్టింది ఎవరని, హ్యాపీ వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేసింది ఎవరికి, బయటకు వచ్చేసి ఎవరు ఊరేగింది ఎవరు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఎవరైనా తప్పు చేయను, బట్ ఒకటి మాత్రం నిజం, ఆనాడు నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక ప్రధాని కనుక అయ్యున్నట్టయితే ఈరోజు మన భారతదేశం చైనాని ఎప్పుడో దాటేసి బ్రహ్మాండంగా డెవలప్డ్ నేషన్గా ఉండేది. మీరు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి భారతదేశం అని మీలో చదువుకోకుండా ఎవరన్నా ఉన్నారా? చిన్నప్పటి నుంచి డెవలపింగ్ నేషన్. బట్ ఐఎమ్ షూర్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్, కొద్ది సంవత్సరాలలో ఖచ్చితంగా డెవలప్డ్ నేషన్ అన్నట్టు మన భారతదేశం ఉండబోతుంది. టెక్నాలజీ ఏంటి, హాస్పిటాలిటీ ఏంటి, ప్రతి దానిలో టూరిజం ఏంటి, ప్రతి దానిలో కూడా ఎక్స్ట్రాడినరీ ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పటికైనా సరే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో, మన పూర్వీకులు ఎవరో, వాళ్ళ గొప్ప చరిత్రలు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రధాని మోదీ లాంటి వారిని మరలా ఎన్నుకుందాం. భారతీయత గొప్పతనాన్ని చాటుదాం. భారతదేశం అంటే ఏంటో ఈరోజు ప్రపంచానికి తెలిసేలా చేసిన మోడీకి మరొక మారు విశేష చెప్తూ అండ్ నేను గర్వపడుతూ ఉన్నా. మోడీ కాలంలో నేను భారతీయుడిగా ఉన్నందుకు, జీవిస్తున్నందుకు.